హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈ రోజులలో ఎవరి హెల్ప్ లేకుండా ఓన్గా శారీ కట్టుకోవడం చాలా టఫ్ అండి. అందరికీ అలవాటు ఉండదు. సో ఈరోజు నేను శారీ ప్లేటింగ్, బాక్స్ ప్లేటింగ్ చూపించబోతున్నాను. రండి చూద్దాం. ముందుగా మీకు మీ సైజ్కి తగ్గట్టు నేను చూపించేది నేను సపోర్ట్కి పెట్టాను. నేను 5 ఫోల్డింగ్ శారీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ చూపించింది పిన్, అది నాకు షోల్డర్ పిన్ అండి. సో నా సైజ్కి నేను పెన్సిల్తో మార్క్ చేసుకొని 5 ఫోల్డింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక 1/2 మీటర్ వరకు దగ్గర ప్లీటింగ్స్ చేసుకొని స్లోగా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ బాక్స్ చాలా హీట్లో ఉండకూడదు. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ శారీస్ ఉంటాయి, జరీ శారీస్ ఉంటాయి. సో నెమ్మదిగా చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ అక్కడ నుండి 1/2 మీటర్ వరకు దగ్గరగా ప్లీట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 మీటర్ వరకు కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు చెస్ట్ దగ్గర నుండి రైట్ సైడ్ ఇట్లా ఫోల్డింగ్కి వస్తుంది కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా చేసుకోవాలి. సో ఎంత స్లోగా చేసుకుంటే శారీ అంత నీట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా చేస్తున్నాను. శారీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ చాలా బాగా బాక్స్ ప్లీటింగ్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు బాక్స్ ప్లీటింగ్ అక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది నేను లోపలికి మార్క్ చేసుకున్నాను. నా సైజ్కి అయితే 90 సెంటీమీటర్స్ వచ్చింది. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 1 మీటర్ లోపలికి ఫోల్డింగ్ అని చేసుకొని మార్క్ చేసుకొని ఆ 1 మీటర్ కూడా నేను ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మార్క్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం చింగులు అనేవి ఫోల్డ్ చేసుకోవాలి. సో నా సైజుకి అయితే ఒక 5 వచ్చాయండి చింగులు. నేను మరి చిన్నగా కాకుండా నేను కొంచెం నార్మల్గానే పెట్టుకుంటాను. సో అలా పెట్టుకొని నేను సపోర్ట్కి పిన్ పెట్టుకున్నాను. చూడండి, అలా పిన్ పెట్టుకున్న తర్వాత అవన్నీ ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకొని ఇప్పుడు నేను చూపించేదేమో మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇదేమో రైట్ సైడ్ మన కిందికి లోపలికి వస్తుంది. కాబట్టి లోపలికి మనం ఐరన్ ఏం అవసరం లేదు. అన్నీ ఐరన్ చేసుకొని ఇలా లోపలి భాగం వచ్చేసి మనం పైన పెట్టేసుకొని ఇట్లా బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, స్లోగా చేసుకోవాలండి. శారీని మాత్రం కదిపితే మాత్రం మనం ఇంత ఐరన్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా బాక్స్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం పళ్ళు అనేది ముందుగానే ఐరన్ చేసుకున్నాం కదా, అది రివర్స్లో ఫోల్డ్ చేయాలండి. రివర్స్లో ఫోల్డ్ చేసి అలా మీకు కావాలంటే పిన్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ టైం ట్రై చేస్తాను.